చిలకలూరిపేట పట్టణం 52 ఎకరాల్లోని డేట్కో భవన సదుపాయాల్లో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగభైరవ జగన్మోహన్ రావు కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు టీడ్కో గృహాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు అందించడంలో ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశాసీను కనుమూరి సత్యం ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలు ఏర్పాటు ఇది కూడా నేను బాగా ఎలాగల ఏం కాదులే. బాగా డ్రా చేపట్టుకో పట్టుకో పట్టుకో. టిడ్కో గృహాల సముదాయంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానుల్లో ముఖ్యులుగా ఉన్నటువంటి కనుమూరి సత్యనారాయణ, పరసా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము దిగ్విజయంగా వీరందరి ఆధ్వర్యంలో అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మిఠాయిలు కూడా పంపిణీ చేయడం జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పుల్లారావు గారు చిలకలూరిపేట పట్టణంలో ప్రతి వీధిలో కూడా సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత ఆయనదే. అదేవిధంగా ప్రతి తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే. అదేవిధంగా మన రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి టిడ్కో గృహాలు ఇన్ని పెద్ద ఎత్తున కట్టడం అనేది టెక్నాలజీ, కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగింది. అవి పూర్తిగా ఆయన అందరికీ ఇవ్వటానికి సిద్ధం చేసిన టైంలో వేరే పేద ప్రజలకు, అంటే గృహాలు లేనటువంటి వారికి గృహాలు సొంతగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి వారందరికీ అప్పగించి గృహప్రవేశాలు చేయించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కొన్ని తక్కువగా ఉన్నా అవన్నీ మరలా గృహప్రవేశాలు చేసిన తర్వాత అవన్నీ కూడా బాగు చేసి శుభ్రం చేశారు. వీధి లైట్లు కూడా మేము కొంతమంది రిపోర్ట్ చేసిన వెంటనే బాగు చేయించారు. ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న యెడల మేము రిపోర్ట్ చేయగా వెంటనే అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రఫానీ గారికి కొంత బాధ్యత అప్పచెప్పి అక్కడ క్లీనింగ్ వ్యవస్థను కూడా శుభ్రపరిపించినాడు. ఆ ఘనత కూడా మన పుల్లారావు గారికే దక్కుతుంది. టిడ్కో గృహాల్లో ఇంత వ్యవస్థను బాగు చేశారు. కానీ ప్రజల కోరిక మేరకు అక్కడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని కోరిన మీద త్వరగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా టిడ్కో గృహాల వరకు వీధి లైట్లు, బజార్కి వీధి లైట్లు కూడా కావాలని చెప్పి అడిగిన మీదట అవి కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ఉన్నారు. అక్కడ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయవలసి ఉంది. సుమారు 6,000 ఇళ్లు ఉన్నాయి అక్కడ. ఈ 6,000 ఇళ్లు
గృహప్రవేశాలు అయితే అందరూ అయ్యారు కానీ అందరూ చేరలేదు. ఈ సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల, లైటింగ్ వ్యవస్థ, రోడ్డు బాగలేని సౌకర్యాల వల్ల కొంతమంది దక్కుతుంది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.